ఇందులో కొంచెం డిఫరెన్స్గా తీద్దామని అనుకునే డైరెక్టర్ కెరీటాలన్నీ తీసాడు. దాంతో సగం పడిపోయింది, 50% పడిపోయింది. మిగతా 50%లో 40% ఎప్పుడు పడిపోయింది? సైయఫ్ అలీ ఖాన్ని రావణాసురులా చూపించాడు. నేనే ఫస్ట్ కామెంట్ చేశాను, ఇది ఆఫ్ఘనిస్తాన్ రావణాసురులా ఉన్నాడేట అన్నాను. అంటారు మరి, బికాజ్ అలాగ అలవాటు పడ్డాం, అలాగ అలవాటు చేశారు మనకి చిన్నప్పటి నుంచి రావుడు అంటే ఎవడు? ఎన్టీ రామారావు. మా అత్తగారు ఒకసారి, ఆవిడ తమిళనే బాగా ఎడ్యుకేటెడ్, ఆవిడ ఒకసారి అంటే మేమే జోక్ చేసాం యాక్చువల్గాను, ఎన్టీ రామారావుని పొగిడితే మేము హ్యాపీ ఫీల్, తెలుగు వాళ్ళం కదా మరి మేము, రామారావు ఎన్టీఆర్ అప్పుడే రామారావు మాదిరి అదే రాముడు మాదిరి అందనమాట. మీరు రాముడు చూసావా అని అన్నాము. మీరు రాములు వారిని చూసావా అని అడిగాము సరదాగా. డోంట్ జోక్ జీ అనేది అనమాట ఆవిడ. అంటే దేవుడు అనగానే మనకి ఎవరు గుర్తించేవారు? రామారావు గారు. ఒక విష్ణుమూర్తిగా పైగా ఆ పాము మీద పడుకుని అవ్వడం. నేను జోకులు చేశాను, ఆయన కూడా ఆయన మంచి ముక్కు ఇతరులతో ఉండేవాడు కాబట్టి ఆయన్నే మనం ఊహించుకున్నాం. శోభన్ బాబుని కూడా ఒప్పుకోలేదు కురుక్షేత్ర ఆ సినిమాలో, కృష్ణ గారు ఓన్ సినిమాలో. రామారావు గారు అంటే రామారావు గారితో అలవాటు పడిపోయాం దేవుడు అంటే.